శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూన్ మాసంలో 11, 12, 13, 14 తారీఖుల్లో వృషభ రాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారు ఈ 4 రోజుల్లో ఎటువంటి శుభ ఫలితాలు మీరు వినబోతున్నారు, అలాగే 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, అలాగే పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు వృషభ రాశి జాతకులకు మీ జీవితంలో చాలా రోజుల తర్వాత మీరు పడినటువంటి సమస్యలకు, కష్టాలకు, అనుభవించిన కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ గ్రహాల కదలికలు ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక కొత్త దశ మొదలవబోతున్నటువంటి అవకాశాలు మీకు ముందుకు వస్తాయి. మరి వృషభ రాశి వారికి రాబోయేటటువంటి ఈ 4 రోజుల్లో మీ భవిష్యత్తుకు సంబంధించి మీ జీవితంలో పూర్తిగా కష్టకాలాన్ని పూర్తిగా మార్చేసే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టబోయేటటువంటి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మరి ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ జీవితం ఇప్పటి వరకు చాలా ఒంటరిగా మారిపోయిందని వృషభ రాశి వారు, మీ మనసు చాలా ఎక్కువగా నిరుత్సాహంతో ఉందని నాకు అర్థమైంది. మరి మీరు ఎవరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారో, ఏ వ్యక్తి అయితే మీరు బాగా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు. తిరిగి మరలా అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మరి ఏ విధంగా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని, మీ ఆనందాన్ని పూర్తిగా మలుపు తిప్పేటటువంటి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మరి వృషభ రాశి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏకాంతమైనటువంటి మనసుతో ప్రశాంతంగా ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని ఈ మాటలను వినండి. చెప్పాలంటే వృషభ రాశి వారు మీరు ఇన్ని రోజులు కూడా తెలుసుకోలేనటువంటి నిజాన్ని తెలుసుకుంటారు. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి వృషభ రాశి జాతకులకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నాను. మీరు చాలా కష్టజీవులు అయితే మీకు తగినటువంటి సరైనటువంటి న్యాయం జరగడం లేదని చెప్పి చాలా రోజులుగా ఎదురు చూశారు. అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆ రోజులు రాబోతున్నాయి. వృధా చేసుకోవటం చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్తగా వార్త కూడా తీసుకువస్తుంది. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన సంతోషాలన్నీ ఒక్కసారిగా మీ వైపు తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించడం మీ చేతిలోనే ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయకండి. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం కృంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింత బాధపెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మినా ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవటం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం వలన మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఆ బంధం మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులతో, లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో, లేదా మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకురాబోతున్నాడు. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ, మీ మేలు కోరుకునే వారిలాగా మాట్లాడుతూ, మీ ఎదుటి ఎంతో పొగుడుతూ, లోలోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనుక ఇతరులతో మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితో కూడా పంచుకోకండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా దుర్గమ్మ తల్లి మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మీకు అంటే మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసే విధంగా అదృష్టం అనే విజయం ఒక్కసారిగా తలుపు తట్టబోతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు ఏ రకంగా కూడా సహాయం చేయరు అన్న సంగతి మీ మనసుకు బాగా తెలుసు. వాళ్ళు విపరీతమైనటువంటి స్వార్థంతో నిండిపోయినటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు నోరు తెరిచి మాటపరంగా సహాయం చేసినా కూడా ఆ మాటల నుంచి ఎక్కడ మనం దారిని వెతుక్కుంటామా అని కూడా చెప్పరు. అలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు చేస్తారు? ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు. సహాయం చేసే మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగటానికి వీళ్ళకి నోరు రాదు. అంటే ఎందుకు మనం పక్కనోళ్ళని ఇబ్బంది పెట్టాలి అని బాధ లేదు. మన కష్టాలు మనం పడుతున్నాము, పక్కనోళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. మనకు చేతనైనంత వరకు మనం చేసుకోవాలి. మనం చేసుకోగలిగిన సంపాదించుకోగలిగినంత వరకే మనం సంపాదించుకోవాలి. ఇలా ఆలోచిస్తే కానీ గబుక్కును వెళ్ళి కొంతమంది ఏంటంటే అడుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే మాకు అది లేవు, ఇది లేవు, కాస్త ఏమైనా ఇస్తారా, పెడతారా అని చెప్పేసి బియ్యం లేవనో పంచదార లేవనో, మగవాళ్ళు అయితే ₹1 ఇస్తారా లేకపోతే ఒక 10,000 ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వృషభ రాశి వారి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అలా అడిగే మనసు అనేది, అలా అడగటం అనేది వీరికి చేత కాదు. ఎందుకంటే వీళ్ళు వీళ్ళ కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కాబట్టి జనాల్ని వెళ్ళి అలా అడగటమే అసలు వీరి మనసుకు నచ్చదు. ఎందుకు మనం అడగాలి? అలా అడిగితే గబుకున్న వాళ్ళు కాదంటారేమో, రోతగా ఉంటుంది, కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే వీళ్ళ బాధ లేదా వీళ్ళ కష్టాలు లేదా వీళ్ళకి చేతనైనంత వరకు వీళ్ళు ఎవరో ఒకళ్ళ ద్వారా కనుక్కొనైనా సరే వీళ్ళు తెలుసుకొని చేసుకుంటారు. కానీ ఏ రకంగా కూడా సహాయం అనేది ఈ వృషభ రాశి వారు మాత్రం అడగరు. అసలు వీరి వల్ల కాదు కూడా అడగటం. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే అడిగించుకోవాలని చూస్తున్నారు. వీళ్ళ చేత ఎలాగైనా సరే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరో కూడా నేను చెబుతాను. అందులో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అని అంటే వీరికి పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తి. అంటే అసలు ఆ వ్యక్తి ఎవరో వీళ్ళకు గతంలో తెలియదు. ఏదైనా మీరు పనుల మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా స్నేహితుల రూపంలో కానీ, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా కానీ పరిచయమైనటువంటి వ్యక్తులు, పూర్తిగా బయట వ్యక్తులు, వాళ్ళ ముఖం వీళ్ళకి తెలియదు, వీళ్ళ ముఖం వాళ్ళకి తెలియదు. కానీ అలా వాళ్ళిద్దరికి బయట రూపంగా పరిచయం అనేది జరుగుతుంది. ఆ పరిచయం కాస్త ఏంటంటే ఒకరినొకరు బాగా నచ్చడం. అంటే అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు. ఒకరినొకరు బాగా నచ్చటము, అలా మనుషులు నచ్చేసరికి ఇక మనసులు కూడా మాట్లాడుకోవటము, మంచి చెడు మాట్లాడుకోవటము. కాస్త ఏదైనా ఫోన్ చేసినా కూడా వీళ్ళకి మాట్లాడే వాళ్ళు ఎవరు లేనప్పుడు గబుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడటము, అన్ని కష్ట సుఖాలన్నీ చెప్పుకోవటము, దానికి తగ్గట్టుగా వాళ్ళు సమాధానం అలా చెప్పేసరికి వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద అభిమానం అనేది పెంచుకుంటున్నారు. ఈ వృషభ రాశి వ్యక్తులు అయితే వీళ్ళైతే అభిమానం పెంచుకున్నారు. కానీ అవతల వ్యక్తులకు మాత్రం ఎలాంటి అభిమానం అనేది లేదు. వాళ్ళు ఏంటంటే టైంపాస్ చేస్తున్నారు. ఆ వ్యక్తి బయట నుంచి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏంటంటే ఏదైతే టైంపాస్ చేసుకున్నారో వీళ్ళ బలాలు బలహీనతలు అన్నీ వాళ్ళకు చెప్పుకోవటము, కుటుంబంలోని విషయాలు చెప్పుకోవటము ఇలా చేశారు. ఇలా చేసేసరికి వీళ్ళు ఏంటంటే వాళ్ళ ముందు చులకన అయిపోయారు. ఆ వ్యక్తికి బాగా చులకన అయిపోయారు. వీళ్ళు అసలు గబుక్కుని ఎవరిని నమ్మరు, ఎవరికి చెప్పుకోరు. కానీ ఏదో మనం అంటాం చూడండి, ఒక్కొక్కసారి మన టైం బాగోలేదని, అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మనం కూడా తెలిసి తెలియకుండా అలా పొరపాటు చేస్తూ ఉంటాము. అలా ఆ వ్యక్తి మీద అభిమానం పెంచుకోవటము, ఒక తప్పు ఆ వ్యక్తిని నమ్మి ప్రతి విషయాలను చెప్పుకోవటం ఇంకొక తప్పు. అలాగా ఆ వ్యక్తి కింద మీరు తగ్గటం అనేది ఇంకో పొరపాటు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా అన్ని రకాలుగా సెటిల్ అయిన వాళ్ళు. అంటే అందం కావచ్చు, ఆకర్షణ కావచ్చు, మాట తీరువు కావచ్చు, ఇలా ఎంత టాలెంటెడ్గా ఉండేటప్పటికీ అది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగం, మనకేం ఉపయోగం లేదు కదా. వాళ్ళకు అందం ఉంటే మనకు ఏమీ లాభం లేదు, వాళ్ళకి ఆస్తి హోదా ఉంటే మనకేమీ తెచ్చివ్వరు. అది మనకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. వాళ్ళకి ఏదో ఉందని చెప్పి అలాంటి వాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. కాకపోతే మీరు ఏంటంటే అన్నీ వారికి చెప్పుకున్నారు, నమ్మారు, అక్కడ మీకు దెబ్బలేది పడింది. అలాగే వాళ్ళకి ఏంటంటే మీరు ఉండే కొందికి
వాళ్ళకి లోకువైపోవటము, మిమ్మల్ని తేలిగ్గా మాట్లాడటము ఇలా చేశారు. అయితే ఈ విషయాలను గ్రహించిన మీరు ఏంటంటే వాళ్ళని కాస్త నిదానంగా దూరం పెట్టే సమయము, వాళ్ళతో పట్టినట్లుగా మాట్లాడటము, వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పేసి ఇక ఆ విషయం మీకు అర్థమైపోయి మీరు కూడా వాళ్ళని దూరం పెట్టేసేయటం, ఏం చెప్పకుండా ఉండటం ఇలాంటివి చేశారు. అలా చేసిన తర్వాత వాళ్ళకి ఇలా చేస్తున్నారు ఏంటి, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇదివరకు మేము ఫోన్ చేయడానికి తీసేవాళ్ళు, ఇప్పుడేంటి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకేం చెప్పట్లేదు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఎట్లాగైనా సరే ఇదివరకు లాగా మిమ్మల్ని దారిలోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. అంటే మిమ్మల్ని దారిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు అనుకోవచ్చు. అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ఉంది వాళ్ళే, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంది వాళ్ళే, మీరు విలువిచ్చినా మిమ్మల్ని లెక్క చేయకుండా చూసింది వాళ్ళే, మరి మిమ్మల్ని ఎందుకు దారిలోకి తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. అక్కడ అవసరం అంటూ ఏమీ లేదు. ఇక్కడ మీరు వాళ్ళని ఇన్నాళ్ళ నుంచి వాళ్ళని గౌరవించే వ్యక్తులు, ఎవరు లేకపోయినా మీరు వాళ్ళ మీద విపరీతమైన గౌరవం చూపించారు. అక్కడ మాత్రం వాళ్ళకు వాళ్ళే గొప్పగా ఫీల్ అయిపోయారు. అది ఒకటి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు గొప్పలు వినేవాళ్ళు ఎవరూ లేరు. అంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినా మేము అది చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాం, మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం, మేము ఇవాళ సోఫా కొనుక్కున్నాం, మేము ఇవాళ తెచ్చుకున్నాం, ఇది తెచ్చుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ గొప్పలు మీలాగా వినేవాళ్ళు ఎవరు దొరకలేదు. అందుకే వాళ్ళ గొప్పలు వినే మనిషి మిస్ అయిపోయాడే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళ గొప్పలు వినడానికి ఒకరు కావాలి. వాళ్ళకి అలా చెప్పుకుంటూ మేము బాగా సంపాదిస్తున్నాం, మేము కరెక్ట్గా ఉన్నాము, మేము చాలా తెలివిగా ఉన్నాము అని చెప్పేసి అలా వినేవాళ్ళు ఒక్కళ్ళు కూడా దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా ఆశయాలు అనేవి బాగా ఎక్కువైపోయి జీవితం మీద ఆశ అనేది పెరిగి వాళ్ళకు మంచిగా ఒక ఇంట్రెస్ట్ లాగా జీవితం అనేది ఏర్పడుతుంది. అంటే అలా మనల్ని మంచిగా పొగిడే మనిషి మనల్ని మంచిగా మన గొప్పలు మనల్ని పక్కన పెట్టేసి అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువైపోతుంది. ఎవ్వరూ లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. అలా మిమ్మల్ని పలకరించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు దయచేసి మాట్లాడొద్దు. వాళ్ళతో మీరు మాట్లాడటం వలన మీ పనులు, టైం వేస్ట్, అలాంటి వాళ్ళని దూరంగా పెట్టేసేయాలి. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉపయోగం. వాళ్ళు మీ ఏ రకంగా కూడా సహాయం అనేది చేయరు. మీ మీద ఎలాంటి అభిమానాలు జీవితంలో వాళ్ళకి ఏర్పడవు. కాబట్టి అలాంటి వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేయండి. వాళ్ళు పలకరించాలని ప్రయత్నించినా సరే మీరు మాట్లాడకుండా వాళ్ళతో దూరంగా ఉండటమే మీకు మంచిది. లేకపోతే మాత్రం మిమ్మల్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టేసుకుంటారు. ఒక మైండ్ గేమ్ ఆడతారు. అంటే మీరు ఏదైనా పొరపాటు చేస్తేనే వాళ్ళు దూరం పెట్టేశారు అన్నట్టుగా ఇలాగ మైండ్ గేమ్ అనేది ఆడతారు. అలాంటి మేధావులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరంగా పెట్టేసేయండి. వాళ్ళ పేర్లు వచ్చేటప్పటికి ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఎస్ అనే అక్షరంతో లెటర్తో ఉంటారు. ఎస్ అనేటటువంటి లెటర్తో వాళ్ళ పేరు అనేది స్టార్ట్ అవుతుంది. మీకు వాళ్ళతో చాలా నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. వాళ్ళని వదిలించుకోండి. అలాంటి వాళ్ళు ఎంతగా మనల్ని ఇబ్బంది పెడతారో మనకే తెలియదు. మళ్ళీ మాట్లాడి వెంటబడిన వాళ్ళ సోది వినడానికి, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి మీ వెంట పడతారు. కానీ వాళ్ళతో మీరు మాట్లాడొద్దు. ఇక ఈ బయట పర్సన్ ఇక మిగిలిన ఇద్దరు వ్యక్తులు వచ్చేటప్పటికి మీ రక్త సంబంధికులు లేదా మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు, మీ కుటుంబ సభ్యులని చెప్పుకోవచ్చు. ఇక్కడ రక్త సంబంధికులు అంటే మీకు సందేహం రావచ్చు. రక్త సంబంధికులు కూడా మా కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి చూస్తున్నారా అంటే వాళ్ళ కాళ్ళు మా చేత పట్టించుకోవాలని చూస్తున్నారా అన్న సందేహం మీకు రావచ్చు. 100% ఈ రోజుల్లో చూస్తున్నారు. ఎందుకంటే వెనకటి రోజుల్లో రక్త సంబంధికులకు ప్రేమలు అనేవి ఉండేవి. మా అన్నో మా తమ్ముడనో, మా అక్కనో మా చెల్లెనో, అక్క తమ్ముళ్ళనో, అన్న చెల్లెళ్ళనో ఇలా బంధుత్వాలు అనేవి ఉండేవి. కానీ ఈ రోజుల్లో స్వార్థాలతో నిండిపోయి ఉన్నారు. కనీసం అన్న బతికితే తమ్ముడు చూడలేడు, తమ్ముడు బతికితే అన్న చూడలేడు, అక్క శుభ్రంగా ఉంటే చెల్లెలు చూడలేదు, చెల్లెలు బాగుంటే అక్క చూడలేదు. ఇలాగే రక్త సంబంధికులే ఒకళ్ళనొకళ్ళని చూసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రోజులు అనేవి బాలేవు, కలికాలం లాగా ఏర్పడింది. అలాగే మనకి మనమే బాగుండాలి, మన కింద వాళ్ళు తగ్గాలి, మేము బ్రహ్మాండంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక తల్లికి నలుగురు పుడితే నలుగురు రాతలు ఒకలాగే ఉండవు కదండి. ఒక్కొక్క రాత ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరు బ్రహ్మాండంగా ఉంటారు, ఇంకొకరు భర్త మంచోడు కాకో లేక భార్య మంచిది కాకో
అలా వాళ్ళు ఏంటంటే ఒంటరిగా బ్రతకడము, ఏమి లేని స్థితిలో ఉండటము ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త బాగున్నోళ్ళు అయ్యో మా అక్క ఇబ్బందుల్లో ఉందో అని చెప్పేసి, చెల్లెలు ఇబ్బందుల్లో ఉందో అని చెప్పేసి ఆలోచించి ఇబ్బందుల్లో ఉన్న వారికి తోడబుట్టిన వాళ్ళు సహాయం చేసే మనసు ఉండాలి. వాళ్ళకి కష్టం వచ్చినా మాకు కష్టం వచ్చినా ఒకటే అనే ఇద్దరం ఒకటని చెప్పి తల్లికి పుట్టినోళ్ళమే అని చెప్పేసి అనుకోవాలి. అది వెనకటి రోజుల్లో ఉండేవి, కానీ ఇలాంటి శ్రద్ధలు ఇప్పుడు ఈ రోజుల్లో వాటికి అలాగే ఏమైతే ఏంటి అని చెప్పేసి వదిలేస్తున్నారు. అది చాలా తప్పు. అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి తల ఎత్తుకునే స్థితిలో మిమ్మల్ని మీరే ఉంచుకోగలుగుతారు, కానీ అలాంటి వాళ్ళ ముందు ఎప్పుడూ కూడా తల అనేది దించుకోవద్దు. మీ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ఇష్టదైవం కాబట్టి ఈ రాశి వారు శివుని పూజించడం వల్ల జాతకంలో దోషాలు తగ్గి అదృష్టం వరిస్తుంది. ప్రతి సోమవారం రోజున శివునికి బిల్వ పత్రాలతో లేదా పాలు పెరుగుతో అభిషేకం చేయటం వలన మీకున్న ప్రతికూలతలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి శివారాధన చేయటం వలన దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వలన గ్రహ దోషాల నివారణ మరియు మనోబలం సిద్ధిస్తుంది. అర్థమైంది కదండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.